హలో వ్యూవర్స్, టమాటా రసం నేను ఏ విధంగా వేస్తానో చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న టమాటాలను తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన తొక్క మొత్తం తీసేయాలి. టమాటాలని మెత్తగా ఉడికించి చల్లార్చుకున్న తర్వాత ఈ తొక్క తీయడానికి మనకు ఈజీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది చల్లారిస్తే. ఇప్పుడు అన్నిటిని తొక్క తీసిన తర్వాత ఇప్పుడు మనం స్క్వీజ్ చేసుకోవాలి. వీటిని రసంలాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా రసంలాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పోపులో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. రసంలోకి ఎండుమిరపకాయలు ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగినాక ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లిపాయ అడగంటితే అంత రుచిగా ఉండదు కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసిన తర్వాత మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగినాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటో రసంని, అది ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం వేసుకోవాలి. ఒకసారి కలియబెట్టుకోవాలన్నమాట. పోపంతా కలిసేలాగా ఒకసారి కలియబెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట. నేనైతే ఈ విధంగానే వేస్తా. ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని అంతా కలియబెట్టుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి అంతా కలియబెట్టుకోవాలి. ఉప్పు మొత్తం కరిగేలాగా ఒకసారి అంతా కలియబెట్టుకోవాలి. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, టమాటాలు ఉడికించి దాన్ని పోపు చేసుకునే విధానం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.